చదువుతూ వచ్చినటువంటి భాగములు నేరుగా ప్రభువుని ఆరాధించెను, ప్రభువుని మహిమపరిచెను అని ప్రిమిటి వల్ల ఇక్కడ లేకపోయినప్పటికీ ఇక్కడ మనము ఆరాధనను జ్ఞాపకం చేసుకోవచ్చు, అలాగనే సువార్తను కూడా మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. ఇక్కడ ఒక వ్యక్తి ఏం చేస్తూ ఉన్నాడంటే యేసుక్రీస్తు వారిని ఆరాధిస్తూ ఉన్నాడు, యేసుక్రీస్తు వారి గురించి సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. సువార్త గురించి ప్రస్తుతం మన భాగము కాదు, కానీ ప్రభువుని ఆరాధిస్తూ ఉన్నాడు, ప్రభువుని మహిమపరుస్తున్నాడు. ఎలాగ మహిమపరుస్తూ ఉన్నాడు అంటే దెకపోలిలో ప్రిమెంట్ వాళ్ళ ప్రకటిస్తూ ప్రభువుని ఆరాధిస్తున్నాడు. దెకపోలి అనగా 10 పట్టణములు, అంటే రాయబడుతూ వచ్చిందే 10 ఊర్లు, లేకపోతే 10 గ్రామాలు కాదు, 10 పట్టణములు. నాకు తెలిసి పట్టణము అని ప్రిమెంట్ వాళ్ళరా ఎప్పుడు మాట్లాడేటువంటి వారిగా ఉంటారంటే, నాకు తెలిసి గ్రామంలో 1,00,000 ఓట్లు పైనుంటే దాన్ని పట్టణముగా ఎన్నిక చేసేటువంటి వారిగా ఉంటారు. అంటే ప్రస్తుత జనాభా లెక్కల్లో జ్ఞాపకం చేసుకుంటే, అంటే ఇప్పుడు ఒక్కొక్క గ్రామంలో ఓట్ల సంఖ్య 1,00,000. ఓట్ల సంఖ్య 1,00,000 అంటే ఇంటూ 4 వేసుకుందాం. అంటే ఒక గ్రామంలో 4 లక్షల మంది, 4 × 10 అంటే 40 లక్షల మందికి వారు వినకపోయినప్పటికీ ఒక వ్యక్తి యేసుని గురించి ఆరాధిస్తూ యేసుని గురించి 40 లక్షల మందికి తెలియపరుస్తూ ఉన్నాడు. ఇది ఎంతో ప్రాముఖ్యమైనటువంటిది. ప్రిమిటి వాళ్ళ దీని గురించి మనం ఆలోచించవలసిన వారము. ఎందుకు అని జ్ఞాపకం చేసుకుంటే, ప్రభువుని మనం ఆరాధించడానికి వచ్చాం, ప్రభువుని మనం మహిమపరచడానికి వచ్చాం. మన సంఘం విషయమే జ్ఞాపకం చేసుకుంటే గట్టిగా మనము 50 మంది ఉంటూ ఉన్నాం. 50 మంది మధ్యనే మనం ప్రభువుని ఆరాధించడానికి, ప్రభువుని మహిమపరచడానికి మనం ఎంతో సిగ్గుపడేటువంటి వారముగా, నామూసిగా ఫీల్ అయిపోయేటువంటి వారముగా ఉంటాం. అందుకే మైకులు అందిస్తే కొంతమంది మైకులు కూడా పక్కన పెడతారు. ఊళ్ళో అయితే మాత్రం ప్రిమిటి గొంతు ఈ బజార్ని మాట్లాడితే ఆ బజార్ కనపడుతుంది. కానీ ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఒక్క వ్యక్తి 40 లక్షల మంది ప్రజలకు యేసుని గురించి తెలియపరుస్తూ వారి మధ్య యేసుని ఆరాధిస్తూ ఉన్నాడు, యేసుని మహిమపరుస్తూ ఉన్నాడు. ఎందుకు అనేది మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఈ దినాన మనము చేరువచ్చింటి వారము 50 మంది 40 మంది ఉన్నప్పటికీ వీరందరి మధ్య మనము వ్యక్తిగతంగా ప్రభువుని ఎందుకు స్తుతించాలా, ఎందుకు ప్రభువుని మహిమపరచాలా అంటే మనం ఎరుగుదము 103వ కీర్తన మొదటి 2 చరణములలో దావీదు దేవునిని ఆరాధించమని తన ఆత్మ ప్రాణ దేహములతో చెప్పుకుంటాడు. ఎందుకు? ఆయన చేసిన ఉపకారాలు. 40 లక్షల మందికి ఒక వ్యక్తి ప్రభుని గురించి తెలియపరుస్తూ ప్రభువుని ఆరాధిస్తూ ఉన్నాడంటే 40 లక్షల మంది మధ్య ప్రభు ఆయనకి చేస్తూ వచ్చినటువంటి మేలులు, ప్రభు ఆయనకి చేస్తూ వచ్చినటువంటి ఉపకారాలు ప్రిమిటి వాళ్ళ అవి ఎవరిని కూడా చేయలేనటువంటివి, ఎవరిని కూడా ప్రిమిటి వాళ్ళ మనకు అనుగ్రహించలేనటువంటి మేలులు. అందుకే మనము ఆత్మ ప్రాణ దేహములతో సత్యముగా ప్రభుని మనము ఆరాధించేటువంటి వారముగా, మహిమపరిచేటువంటి వారముగా ఉండాలి. ఆయన సమాజము మధ్య పరిశుద్ధాలంకరములు ధరించుకొని, ఇప్పుడు మనము ఈ మనుషుడు 40 లక్షల మంది ప్రజల మధ్య దేవుని ఆరాధించడానికి హేతువు ఏమిటని మనము జ్ఞాపకం చేసుకుంటే రండి. 5వ అధ్యాయము 2వ వచనములో మనం చూస్తే 5వ అధ్యాయము 2వ వచనం, ఆయన ధోని దిగగానే అపవిత్రాత్మ పట్టిన వాడొకడు సమాధుల నుండి వచ్చి, మొట్టమొదటిగా ఈ వ్యక్తి పట్ల దేవుడు చేస్తూ వచ్చే మేళ్ళు ఏమిటనేది మనం జ్ఞాపకం చేసుకొని వచ్చున్నాం. ఎందుకంటే ఆ వ్యక్తి 40 లక్షల మంది ప్రజల మధ్య ప్రభుని స్తుతిస్తూ ఉన్నాడు. అందుకు మనము చదువుతూ వచ్చిన భాగంలో చూస్తే సమాధుల నుండి వచ్చి, అంటే ఇప్పుడంటే ప్రిమిటి వారులారా కొంచెము ఆ టెక్నాలజీ ఇలాంటివి వచ్చినవి. పాత దినాల్లోనికి మనం వెళ్ళినట్లయితే ఈ సమాధులలో ఎక్కడ ఉండేటువంటివిగా ఉంటాయంటే ఊరికి వెలుపట, ఊరికి దూరముగా ఉంటవి. ఇక్కడ మనం వాస్తవంగా జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ వ్యక్తి సమాధులలో ఉండేటువంటి వాడుగా ఉన్నాడు. సమాధులలో ఉండేటువంటి వాడుగా ఉన్నాడు అంటే అతడు ఊరికి వెలుపట ఉంటూ ఉన్నాడు, జనాలకి దూరముగా ఉంటూ ఉన్నాడు అనేది మనము జ్ఞాపకం చేసుకోవాలా.
రెండవదిగా సమాధుల విషయమై మనం సామాన్యంగా ఆలోచిస్తే, అంటే మన తండ్రి లేకపోతే మన పూర్వీకులు తోడబుట్టిన వారు బంధుమిత్రులు చనిపోయినప్పుడు క్రైస్తవులంగా మనం పాతి పెట్టేసేస్తాం, హైందవులు కాల్చివేసేస్తారు. ఆ పూడ్చిపెట్టేటువంటి సమయంలో, కాల్చివేసేటువంటి సమయంలో తప్పక వెళతాం. తర్వాత మరలా ఆ సమాధులను మనం జ్ఞాపకం చేసుకుంటే మనలో ప్రియమైనటువంటి వాళ్ళ భయం వచ్చేటువంటిదిగా ఉంటుంది. రెండవదిగా ఈ మనుషుని జీవితంలో జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆ భయముతో కూడుకున్నటువంటి పరిస్థితులు అతనిలో ఉండాల. ఇక్కడ సమాధుల్లో ఉంటున్నటువంటి ఆ వ్యక్తిలో మనము జాగ్రత్తగా ఆలోచిస్తే ప్రియమైనటువంటి వాళ్ళరా, భయము తనలో ఉన్నట్లు కనిపించదు, కానీ సమాధిలో ఉండేటువంటి వారికి లేకపోతే సమాధులను చూసినప్పుడు భయము ఉండేటువంటిదిగా ఉండాలి. ఆ వ్యక్తుల తర్వాత మనము భయము చూడగలం. అంటే ఊరికి జనాలకు దూరముగా ఉంటూ ఉన్నాడు, అలాగనే భయముతో కూడిన పరిస్థితుల్లో ఆ మనుషుడు ఉంటూ ఉన్నాడు. అందు మాత్రమే కాదు, 4వ వచనములో మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే అతడు ఎలాగున్నాడంటే బంధింపబడినటువంటి వాడుగా ఉన్నాడు. అంటే వాళ్ళ కట్టబడినటువంటి వాడుగా ఉన్నాడు. కట్టబడినటువంటి వారిని మనము జ్ఞాపకం చేసుకుంటే వారు ఏమీ కూడా చేయలేరు. అంటే వారి యొక్క సంతోషం కొరకై, వారి యొక్క ఆనందం కొరకై వారు ఏమీ కూడా చేయలేరు. కట్టబడినటువంటి వారిని, బంధింపబడిన వారిని మనం జ్ఞాపకం చేసుకుంటే ఆ యొక్క బంధింపబడిన స్థితి, కట్టబడిన స్థితి ఎంతో ప్రేమింటి వాళ్ళ వేదనను జ్ఞాపకం చేసేటువంటిదిగా ఉన్నది. అదెంతో దుఃఖాన్ని జ్ఞాపకం చేసేటువంటిదిగా ఉన్నది. అంటే మూడవదిగా ఇతని జీవితంలో దుఃఖము, వేదన ఉన్నట్లుగా మనము చూడగలము. 4వదిగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే తర్వాత మనము 4వ వచనంలో ముందుకెళితే ఎవడును వాడిని సాధుపరచలేకపోయారు. ఏ మనుష్యుని కూడా వారికి ఆనందాన్ని పంచేటువంటి వారుగా, అంటే ఆ బంధింపబడినటువంటి బంధకాల నుండి బయటకు తీసుకుని వచ్చేటువంటి వారుగా, కానీ ఊరికి వెలుపట ఉన్నటువంటి ఆ యొక్క సమాధుల నుండి జనాల మధ్యకు తీసుకుని వచ్చే పరిస్థితుల్లో కానీ, లేకపోతే భయంతో ఆందోళనతో కూడినటువంటి తన జీవితంలో నెమ్మదిని అనుగ్రహించేటువంటి స్థితి కానీ ఎవరిని కూడా ఇవ్వలేనటువంటి స్థితి, అది మనము 4వదిగా జ్ఞాపకం చేసుకొని చూన్నాం. 5వదిగా మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే 5వ వచనములో ప్రియమైన వాళ్ళరా, తన్ను తాను రాళ్లతో గాయపరుచుకొని నుండెను. ఇక్కడ 5వ జ్ఞాపకం చేసుకుంటే తన్ను తాను గాయపరుచుకునేటువంటి వాడిగా ఉన్నాడు. ఇంకోటి మనం జ్ఞాపకం చేసుకుంటే 6వదిగా అందులోనే ఎవరిని వారిని సాధుపరచలేకపోయినావు. అంటే తను గాయపరచుకోవడం మాత్రమే కాదు, ఇతరులను కూడా గాయపరిచేటువంటి వాడుగా ఉన్నాడు. ఇతరులకు కూడా దుఃఖాన్ని, ఇతరులకు కూడా నెమ్మదిలేనటువంటి సమాధానమైనటువంటి స్థితిని ప్రేమించడం వల్ల అనుగ్రహించేటువంటి బహు ఘోరమైనటువంటి పరిస్థితుల్లో, దుఃఖకరమైన పరిస్థితుల్లో ఈ మనుష్యుడు ఉన్నాడు. ఎందుకు ఇలాంటి 6 రకాల బహు దుఃఖకరమైనటువంటి, వేదనకరమైనటువంటి జీవితాన్ని అతడు అనుభవిస్తూ ఉన్నాడు అంటే 2వ వచనం ప్రారంభంలోనే మనం చూసినటువంటి వారముగా ఉన్నాం. అపవిత్రాత్మ పట్టినవాడు ఒకడు. అతడు సమాధులలో ఉంటూ ఉన్నాడు, అలాగనే సంఖ్యలతో బంధింపబడుతూ ఉన్నాడు. అలాగనే ప్రిమిటి ఆ సంఖ్యల నుండి విడిపింపబడేదాని కొరకే తను గాయపరుచుకొని ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఎవరిని కూడా ఆ యొక్క సమాధుల నుండి బయటకు తీసుకొని రాలేటువంటి పరిస్థితి, ఆ సంఖ్యలు వేయకుండా స్వేచ్ఛగా అతన్ని ఉంచేటువంటి పరిస్థితి, గాయాలు కాకుండా ఆరోగ్యంతో అతన్ని ఎవరిని కూడా ఉంచలేనటువంటి పరిస్థితి ఈ మనుషుని జీవితంలో ఉన్నది. అందుకు కారణం ఏమిటంటే అతడు అపవిత్రాత్మ పట్టినటువంటి వాడుగా ఉన్నాడు. ఇక్కడ ఏమో అపవిత్రాత్మ అని ఉంటుంది. ఇట మనము కిందకి మనం వచ్చినట్లయితే 16వ వచనంలో దెయ్యములు పట్టినటువంటి వాడు అని ఉంటుంది. అంటే అతడు అపవిత్రాత్మ దెయ్యము పట్టినటువంటి వాడుగా ఉన్నాడు. సామాన్యముగా ప్రేమింటి వారు మనకు తెలిసినటువంటి దెయ్యము, అపవిత్రాత్మ ఏమిటంటే చచ్చిన వాళ్ళు ఎవరో మనకు గిట్టినటువంటి వారు ఆ యొక్క ప్రేతాత్మను ధరించుకొని మన మీద దాడి చేస్తూ ఉన్నారు అని ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ప్రేతాత్మే ఉన్నది. అది మనం జాగ్రత్తగా ఆలోచిస్తే చనిపోయినటువంటి గిట్టనటువంటి శత్రువైనటువంటి ఆ మానవుడు కాదు, తన బంధుమిత్రులు లేకపోతే శ్రేయాభిలాషులు శత్రువులు కాదు. ఆ యొక్క ఆ దురాత్మ, ప్రేతాత్మ ఎవరు అని మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే రండి. అంటే మెయిన్ ఇంటర్నల్ మీనింగు వేరు, కొంచెం దానికి సాదృశ్యంగా నేను మీకు తెలియపరుస్తాను.
ఇప్పుడు మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము, మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 14వ వచనములో మనం చూస్తే, మొదటి సమూయేలు గ్రంథము 16:14, యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి అతన్ని వేరిపింపగా. ఈ దురాత్మ అని, లేకపోతే దయ్యములని, లేకపోతే ఇందాక మనం చదువుకున్నటువంటి అపవిత్రాత్మ అని, ఇవన్నీ కూడా ప్రిమెంట్ వల్ల నానార్థాలలో పర్యాయ పదాలుగా వచ్చేటువంటివిగా ఉంటుంది. ఈ దయ్యమని జ్ఞాపకం చేసుకుంది. ఇక్కడ సౌలును దయ్యము పట్టినటువంటి స్థితిని మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. దయ్యము పట్టినటువంటి వాడుగా ఇక్కడ సౌలు కనిపిస్తున్నాడు. ఎందుకు సౌలుకు దయ్యం పట్టింది అంటే అక్కడ రాయబడుతూ వచ్చింది, యెహోవా ఆత్మ అతనిని విడిచిపెట్టి పోగా. దేవుడు ఎప్పుడైతే ఆ సౌలు యొద్ద నుండి ప్రక్కకు వెళ్ళిపోయినటువంటి వాడిగా ఉన్నాడో, అప్పుడు దయ్యము, దురాత్మ, అపవిత్రాత్మ సౌలును ఏం చేసింది? ప్రిమిటి వాళ్ళ ఆవహించినటువంటిదిగా ఉన్నది. అంటే అక్కడ వ్యక్తి దెయ్యముతో బాధపడటానికి, అపవిత్రాత్మతో పీడింపబట్టడానికి కారణం ఏమిటంటే అతనిలో నుండి దేవుడు దూరమైపోయినటువంటి వాడుగా ఉన్నాడు. ఇక్కడ సౌలుకు దేవుడు ఎందుకు దూరమైపోయినటువంటి వాడుగా ఉన్నాడు అంటే, మీరు తర్వాత 15వ అధ్యాయాన్ని చదువుకోండి. ఇదే గ్రంథం మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం జ్ఞాపం చేసుకోండి. దేవుడు చెప్పినటువంటి మాట సౌలు వినలేదు. దానిని మనము మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 4వ వచనంలో మనం జ్ఞాపకం చేసుకుంటే, మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 4వ వచనంలో మనము జ్ఞాపకం చేసుకుంటే, పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఇప్పుడు సౌలు మీదకు దురాత్మ వచ్చింది. ఎప్పుడు వచ్చిందంటే యెహోవా ఆత్మ అతనికి దూరమైనప్పుడు. యెహోవా ఆత్మ ఎప్పుడు దూరం అయిపోయిందంటే సౌలు దేవుడు చెప్పిన మాట వినకుండా తన ఇష్టానుసారముగా జీవించినప్పుడు, అదే సౌలు పాపముతో బ్రతికినప్పుడు దురాత్మ అతనిని ఆవహించినట్లుగా మనము చూడగలం. ఇప్పుడు ఆ వ్యక్తి దురాత్మ చేత ఆవహింపబడ్డాడు అంటే ప్రిమెంట్ వారులారా, అతడు పాపిగా ఉంటున్నాడు. ఆ పాపం యొక్క శిక్ష అతను ఏమి చేసిందంటే దురాత్మ చేత బంధింపబడటానికి, దురాత్మ చేత ప్రిమెంట్ వారు పట్టబడటానికి, దాని ద్వారా జనాలకు దూరముగా ఊరికి వెలుపట భయంకరమైనటువంటి వేదనకరమైనటువంటి స్థలములో ఉంటూ ఆందోళనకరముగాను తను గాయపరుచుకొనొచ్చు, వేదన చెందుతూ ఎవరిని కూడా ప్రిమెంట్ వల్ల ఆనందింపజేయటానికి బదులుగా అందరిని కూడా గాయపరుస్తూ, అందరినీ వేదనకు గురి చేస్తూ, నెమ్మది లేనటువంటి, సమాధానం లేనటువంటి స్థితిలో ఆ గ్రామస్తులను అతడు ఉంచుతూ ఉన్నాడు. అలాంటి బహు ఘోరమైనటువంటి స్థితిలో ఆ మనుషుడు ఉన్నప్పుడు జ్ఞాపం చేసుకోండి, యేసుక్రీస్తు వారు ఆ యొక్క ప్రిమెంట్ వారి దారిలో వెళుతూ ఉన్నప్పుడు ఆ వ్యక్తిని ఏం చేశాడంటే ఆ దురాత్మల నుండి, అనగా ఆ యొక్క పాపపు శిక్ష నుండి ఏమి చేసినటువంటి వాడుగా ఉన్నాడంటే విడిపించేటువంటి వాడుగా ఉన్నాడు. ఇప్పుడు మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే వాడు 40 లక్షల మందికి దేవుని గొప్పతనాన్ని గురించి తెలియపరుస్తూ దేవుని ఆరాధించడానికి కారణం ఏమిటంటే, దేవుడు అడుగుతాడు నీ పేరు ఏమిటంటే, వాడు నా పేరు సేన అంటాడు. అంటే ఇంచుమించు 2000 మంది అని, 2000 అపవిత్రాత్మలు, 2000 దయ్యాలు పట్టాడు. ఒక దయ్యం పడితేనే ప్రిమెంట్ వల్ల అల్లాడిపోతాం. అలాంటిది 2000 దయ్యాలతో బాధపడుతుంటే ఆ వ్యక్తి జీవితాన్ని మనం ఆలోచిస్తే ప్రిమెంట్ వల్ల అది మనము ఇతడు దరిద్రుని కూడా మాట్లాడలేము. ఇంకంతకంటే ఏదన్నా ఇంకా చులకనతో ఉన్నటువంటి మాటలు ఉంటాయేమో డిక్షనరీలో మనకు జ్ఞాపకం చేసుకో. అంతగా నీచమైనటువంటి ఆ ప్రిమెంట్ వార అవమానకరమైన బ్రతుకుల్లో ఆ వ్యక్తి బ్రతుకుతూ ఉన్నాడు. అలాంటి స్థితిలో యేసుక్రీస్తు వారు ఆ 2000 దెయ్యాల నుండి జ్ఞాపకం చేసుకోండి దేవుడు అతను విడిపించాడు. చాలామంది బైబిల్ పండితులు ఏమంటారు అంటే పాపము కూడా 2000 పాపాలు ఉండవని చెప్పేటువంటి వారుగా ఉంటారు. 2000 పాపాల చేత బంధింపబడిన ఆ వ్యక్తిని యేసుక్రీస్తు వారు విడిపించాడు. అందుకు ఆ వ్యక్తి 40 లక్షల మందికి దేవుని యొక్క గొప్పతనాన్ని తెలియపరుస్తూ, చూడండి ఈయన దేవుడు కాదా. మనం సమరయ స్త్రీని జ్ఞాపకం చేసుకుంటే, మీరు వచ్చి నాతో నేను చేస్తున్నవన్నీ నాతో చెప్పిన మనిషిని మీరు వచ్చి చూడండి, ఈయన ఏ క్రీస్తు మెషియా కాడా అనేది. తర్వాత అంటారు ఈయన నిజముగా లోక
రక్షకుడు. అయ్యా, నేను 2000 దెయ్యాలు పెట్టాను. ఆ 2000 దెయ్యాలు బట్టి ఆ యొక్క దెయ్యాలు పెట్టే కారణం చేత సమాధులలో నేను ఉంటూ నన్ను నేను గాయపరుచుకొనొచ్చు, అదే సమయంలో నేను ఇతరులను గాయపరుస్తున్నాను. ఆ సమయంలో జనాలు నన్ను సంఖ్యల చేత బంధించారు. ఆ యొక్క బంధింపబడిన స్థితి నుండి బయటికి రావటానికి ఆ యొక్క సంఖ్యలను తెంపుకొనుచున్నాను. ఆ సమయంలో ఎన్నో గాయాలు, అవి పచ్చి పుండ్లు, పిండబడలేదు, మెత్తన చేయబడలేదు, దుర్వాసనతో ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే నా దగ్గర ఎవరు కూడా నివసించే పరిస్థితి. అలాంటి దౌర్భాగ్యకరమైనటువంటి నీచమైనటువంటి బ్రతుకులో నేను బ్రతుకుతూ ఉన్నప్పుడు ఆ యొక్క బ్రతుకు నుండి, ఆ యొక్క వేదనకరమైనటువంటి స్థితి నుండి ఇదిగో ఈయన నన్ను తప్పించాడు, ఈయన నన్ను విడిపించాడు. ఈయన ఇంకా దేవుడు కాదా? దేవుడు కాకపోతే ఎవరు దెయ్యముల నుండి విడిపిస్తారు? దేవుడు కాకపోతే ఎవరు అపవిత్రాత్మల నుండి విడిపిస్తారు? అది కూడా 2000 అపవిత్రాత్మల నుండి నన్ను ఎవరు విడిపిస్తారో? అందుకే జ్ఞాపం చేసుకోండి, ఈయన దేవుడు. ఈయన దేవుడు కనుక నా ఎడల ఎంత గొప్ప అద్భుత ఆశ్చర్యకార్యాలు చేసి ఉన్నాడు అని దేవుని ప్రిమిటి వాళ్ళరా ఆ వ్యక్తి ఆరాధిస్తూ ఉన్నాడు, ఆ వ్యక్తి మహిమపరుస్తూ ఉన్నాడు. ఒక్కసారి మన జీవితంలో కూడా జ్ఞాపకం చేసుకుంటే, శరీర సంబంధముగా మనం జీవించాం. కొంతమంది శరీర సంబంధముగా జీవించకపోయినప్పటికీ ఆత్మలో ప్రిమిటి వాళ్ళరా అందరూ ఉన్నప్పటికీ మనం అంటాం అప్పుడప్పుడు అందరూ ఉండి ఏం బ్రతుకు, అనాథ బ్రతుకు, ఒంటరి బ్రతుకు అని అందరూ ఉండి కూడా అనేక పర్యాలు ఒంటరితనముతో ఉంటూ, నిరాశలలో, నిస్పృహల్లో ఉంటూ ప్రిమిటి వాళ్ళరా ఆ యొక్క ఒంటరితనాన్ని బట్టి మనము గాయపరచుకొనొచ్చు, కుటుంబ సభ్యులను గాయపరుస్తూ. జ్ఞాపం చేసుకోండి, ఎంతో వేదనతో, ఎంతో ప్రిమిటి వాళ్ళరా నిందలతో, అవమానాలతో మనము జీవించిన వారముగా ఉన్నాం. అలాంటి బ్రతుకు నుండి నన్ను ఎవరు విడిపిస్తారా? అలాంటి బ్రతుకు నుండి నన్ను ఎవరు తప్పిస్తారా? లేకపోతే ఆ బ్రతుకు నుండి నేను ఎలాగ బయటికి రావాలని ఎన్నో పర్యాయాలు, ఎన్నో రకాలుగా మనము ప్రిమిటి వాళ్ళ ప్రయత్నం చేశాం. కానీ ఎవరిని కూడా మనల్ని సాధుపరచలేకపోయారు, అనగా మనకు స్వస్థతనివ్వలేకపోయారు, మనల్ని ఆనందింపజేయలేకపోయారు, మనల్ని సంతోషింపజేయలేకపోయారు. అలాంటి స్థితిలో మనం ఉన్నప్పుడు జ్ఞాపం చేసుకుందాం. పాడుతూ వచ్చిన 3 పాటలు మనకు జ్ఞాపం చేసుకుంటే, ఎవరిని కూడా లేదు ఘోరాంధకారమైన ప్రిమిటి వాళ్ళరా మనము జీవిస్తూ ఉండగా ఆ యొక్క దివ్య రక్షకుడు యేసుక్రీస్తు వారు ఆ మానవ ఆకారాన్ని ధరించుకొని ఈ భూలోకములనికి ఆయన వచ్చి దాని కొరకై తన మహిమను ఆయన విడిచిపెట్టాడు, దాని కొరకై ప్రిమిటి తన గొప్పతనాన్ని ఆయన విడిచిపెట్టాడు, దాని కొరకై తన శక్తిని ప్రిమిటి వాళ్ళరా దాని కొరకై తన శక్తిని ఆయన కాదనుకున్నటువంటి వాడుగా ఉన్నాడు. ఎందుకు అంటే పాపపు బంధకాలలో ఉండి వేదన చెందుతూ అవమానముతో జీవిస్తున్నటువంటి నిన్ను నన్ను విడిపించేదాని కొరకై, నిన్ను నన్ను తప్పించేదాని కొరకై ఆయన తన మహిమనంతటిని కూడా విడిచిపెట్టవలసింది. మనం అంటాం, ఒక్కసారి మనం ఏమంటామంటే బిడ్డల విషయమే, వరే నేను నీ కొరకు ఎంత కష్టపడుతున్నానో, నీ కొరకు నేను ఎంత ప్రయాసపడుతున్నానో, చదువుకునే వారి విషయమే నేను చెబుతూ ఉన్నా, జాగ్రత్తగా చదువుకోరా అని. ఎందుకు? నువ్వు కష్టపడలేవు, నువ్వు శ్రమ పడలేవు అని. ఇంకోటి జ్ఞాపం చేసుకుంటే, వాస్తవంగా మనం వాడి కొరకే కష్టపడుతూ ఉన్నామా? వాని కొరకే కష్టపడుతున్నాం అనొచ్చు. అదేంది మేము వాని కొరకు కాకపోతే ఎవరి కొరకు అంటావు? వచ్చే మరి 100 రూపాయలు వాడికే ఖర్చు పెడుతున్నావా? నీ వస్త్రానికి, నీ తిండికి ఖర్చు పెట్టుకుంటున్నావా? సగం అంటే సగం మన స్వార్థం కొరకు కూడా మనం కష్టపడుతూ ఉన్నాం. సగం ప్రిమిటి వాళ్ళరా మన యొక్క సంతోషం కొరకే మనం కష్టపడుతున్నాం. కానీ యేసుక్రీస్తు వారిని జ్ఞాపం చేసుకుంటే పూర్తిగా ప్రిమిటి వాళ్ళరా నీ నిమిత్తమే, నా నిమిత్తమే తన మహిమను విడిచిపెట్టాడు. నీ నిమిత్తమే, నా నిమిత్తమే జ్ఞాపం చేసుకుని తన ఆధిక్యతను, తన గొప్పతనం అంతటిని కూడా కోల్పోయాడు. దేవదూతల్లో ప్రధాన దూత లూసిఫర్ అనే దేవుడు కాదనుకునే వాడుగా ఉన్నాడు. అదే సమయంలో ప్రిమిటి వాళ్ళరా ఆ ఆత్మరూపైనటువంటి ఆ యొక్క లూసిఫర్ అనే దేవుడు వద్దనుకొని పాతాళంలోనికి, అగ్నిగుండంలోనికి నెట్టివేసినప్పుడు మంటి ఆకారంలో ఉన్నటువంటి నీవు నేను ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఒక లెక్క జ్ఞాపం చేసుకోవాలా. అప్పుడప్పుడు మనం అంటాం, యేసుక్రీస్తు వారికి నాతో కూడా అవసరం ఉన్నది, నాతో అవసరం లేకపోతే ఆయన ఎందుకు ఈ భూలోకంలోనికి వస్తాడని. నిజంగా జ్ఞాపం చేసుకుంటే ఆత్మరూపి అనేటువంటి లూసిఫర్తోనే దేవునికి అవసరం లేకపోతే ఇంక నీతో నాకు ఆయనకి ఏం అవసరం? ఒకసారి జ్ఞాపం చేసుకునే సత్యాన్ని. అయినా సరే ప్రిమిటి వాళ్ళరా యేసుక్రీస్తు వారు తన యొక్క స్వారూప్యతలో, తన స్వహస్తాలతో నిన్ను నన్ను నిర్మాణం చేసుకున్నాడు. అంటే మనం ఆయన కుమార్తెలముగా ఉన్నాం. మన కుమారుడు, మన కుమార్తె చదువుకోకపోతే తర్వాత దినాల్లో వాడికి ఏ కష్టం వస్తుందో, ఏ బాధ వస్తుందని తల్లడిల్లిపోతూ ఉన్నామే.
అలాగనే ప్రియమైన వాళ్ళారా, పాపం చేసి దీని యొక్క స్వారూప్యతను కోల్పోయి అగ్నిగుండంలో జీవిస్తూ వేదన చెందినటువంటి నిన్ను నన్ను చూచి ప్రభు తట్టుకోలేకపోయాడు. మన బిడ్డల జీవితాన్ని అయితే మనం ఊహిస్తూ ఉన్నాం. మన జీవితంలో జ్ఞాపకం యేసుక్రీస్తు వారు స్వయంగా చూస్తూ తట్టుకోలేకపోయాడు, వేదన అనుభవించలేకపోయాడు. అందుకే తన మహిమనంతటిని కూడా విడిచిపెట్టి ఈ భూలోకంలోనికి వచ్చి ప్రియమైన వారలారా, ఆయన నా పాపపు శిక్ష నుండి, పాతాళం నుండి, అగ్నిగుండం నుండి, వేదనకరమైన స్థితి నుండి విడిపించేదాని కొరకై మనలను పరిశుద్ధతలోని తీసుకుని వచ్చి నిమిత్తం ఆ కలవరి శిలువలో ఆయన రక్తాన్ని కార్చాడు. ఆ కలవరి శిలువలో జ్ఞాపకం చేసుకోండి, ఆయన శ్రమ పడినటువంటి వాడుగా ఉన్నాడు. మనకు చాలా పర్యాలు అంటే ఇది ఆరాధన వర్తమానం కాకపోయినా క్షమించండి, ఇది బల్ల వర్తమానమో లేకపోతే బైబిల్ స్టడీ కాకపోయినప్పటికీ ప్రియమైన వాళ్ళ తెలియపరుస్తున్న ప్రవచన తలంపును బట్టి మనకు చాలా పర్యాలు జ్ఞాపకం వచ్చేది ఏంటంటే దేవుడు నాకు ఆశీర్వాదాలు ఇవ్వట్లా. ఆశీర్వాదాలు ప్రియమైన ఎప్పుడో ఇచ్చాడు. దాని కొరకే ఆయన సొగసైనను స్వరూపమైనను లేక చూడ నొలని వాడిగా వికారుడిగా మార్చబడ్డాడు. కొరడాల చేత తన వీపున నాగటి చాలా వల్ల దున్నించుకొని వచ్చాడు. తలలో ముండ్ల కిరీటము, చేతులలో మేకులు, ప్రక్కల బల్లెపు పోటు పొడిపించుకున్నాడు. అది కాదా దేవుడు నిన్ను ఆశీర్వదించిన స్థితి? అది కాదా దేవుడు ప్రియమైన వాళ్ళ నీ ఎడలో చూపిన అపారమైనటువంటి ప్రేమ? ఆ యొక్క ప్రేమను ఏమని వర్ణించగలం? ఆ ప్రేమను మనం ఏమని వివరించగలం? అందుకే కీర్తనకాడు అంటాడు, నా రక్షణ పాత్రను చేతబుట్టుకొని నేను నిన్ను స్తుతిస్తూ ఉన్నా, నేను నిన్ను ఆరాధిస్తూ ఉన్నాను. మనం జ్ఞాపం చేసుకుంటే మీకా గ్రంథంలోనికి వచ్చినట్లయితే ప్రియమైన వాళ్ళారా, ఏదాడి దూడలను ఇచ్చినా లేకపోతే నా ప్రథమ కుమారుడిని ఇచ్చినా నేను నిన్ను స్తుతించగలనా? నా స్తుతి అది సరిపోతుందా అని అంటాడు. చూడండి, మీకా గ్రంథంలోనికి మనం వచ్చినట్లయితే మాట ఉంటుంది, మీకా గ్రంథము 6వ అధ్యాయము అమ్మా 6 నుండి 8 దాకా చదవమ్మా. చాలమ్మా, ఇంతవరకు మనం జ్ఞాపకం చేసుకుందాం, భాగం వేరు. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ప్రభువు నా పట్ల చూపుతున్నటువంటి మేలులను బట్టి, ప్రభువు నా పట్ల చేస్తున్నటువంటి ఉపకారాలను బట్టి ఇక్కడ తెలియపరుస్తూ ఉన్నాడు. నేను దహన బలులను, ఏదాడి దూడలను అర్పించిన, వేల కొద్ది పొట్టేళ్లను, వేలాది నదులంత విస్తారమైన తైలమును ఆయనకు సంతోషము కలుగుతుంది. అంటే వేల కొలది పొట్టేలను నేను అర్పించిన, అలాగనే వేలాది నదులంత విస్తారమైన తైలమును నేను ఆయనకు ప్రతిష్ఠించిన, లేకపోతే నా యొక్క జ్యేష్ఠ పుత్రుని, నా యొక్క గర్భఫలమునే అంటే నరబలి నేను ఇచ్చిన, ఆయన చేస్తూ వచ్చిన మేలులకు అవి సరిపోనా? ఆయన చేస్తూ వచ్చిన మేలులకు అవి ఏ రీతిగానైనా సరితూగగలనా అని ఇక్కడ జ్ఞాపకం చేసుకోండి. యొక్క ప్రవక్త మీకా తెలియపరుస్తున్నాడు. పాపం జ్ఞాపకం చేసుకుంటే ఈ లోకంలో ప్రియమైన వారలారా, ఏయో చెల్లిస్తున్నారు, 116 చెల్లిస్తున్నారు. అది వస్తు రూపము కావచ్చు, ధన రూపము కావచ్చు, లేకపోతే 16 చెల్లిస్తూ ఉన్నారు, లేకపోతే కొన్ని నెంబర్స్ మెన్షన్ చేస్తూ ఉన్నారు, నేను అంతిస్తా ఇంతిస్తా అని. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నాడు ప్రవక్త మీకా, దహన బలులను అర్పించిన, వేలాది పొట్టెలను అర్పించిన, వేలాది నదులంత విస్తారమైన తైలమును అర్పించిన, జ్ఞాపకం చేసుకున్నా ఇక జ్యేష్ఠ పుత్రుని లేదా నా గర్భఫలమనే, అంటే 2 రకాలుగా ఉన్నవి. నేను గొడ్డుబోతు దానిగా లేకపోతే గొడ్డుబోతు వాడిగా ఉన్నా సరే అది ఆయనకు చెల్లిన, ఆయన నాకు చేస్తూ వచ్చిన మేలులకు అది సరితూగగలదా అని ఇక్కడ అంటున్నాడు. ఏది సరితూగలేదు, ఏది కూడా సరిపోదు. అదే కీర్తన అంటాడు, ఇరిగి నలిగిన హృదయమే అనగా రెండు వల్ల ఆయన మనకు చేస్తూ వచ్చినటువంటి మేలులను మనం జ్ఞాపకం చేసుకొనొచ్చు. ఇరిగి నలిగిన హృదయంతో, దేవా నేను ఘోర పాపినయ్యా, 2000 పాపాల చేత బంధింపబడి హృదయంలోనూ శరీరంలోనూ ఒంటరిని ఏకాకినే జీవిస్తూ ఆందోళన చెందుతూ ఇతరులకు దుఃఖాన్ని వేదన కలుగజేస్తున్నప్పుడు, ఎవరిని కూడా నాకు నెమ్మదినివ్వలేనటువంటి, ఎవరిని కూడా నాకు సంతోషమైనటువంటి బహు దౌర్భాగ్యకరమైన నీచమైనటువంటి స్థితిలో నేను ఉన్నప్పుడు
నన్ను ఆ స్థితి నుండి విడిపించేదాని కొరకై, పాపం యొక్క బంధకాల నుండి విడిపింప నిమిత్తము నన్ను పరిశుద్ధపరిచేదాని కొరకై, దేవ రక్తం చిందించిన నిమిత్తము మహిమాస్వరూపైన ఆత్మరూపీ దేవుడు అయినటువంటి నీవు ఆ మహిమనంతటిని విడిచిపెట్టి మానవాకారంలో ఈ భూలోకంలోనికి వచ్చి దేవా ఆ యొక్క పాపపు శిక్ష అవతంతటిని బట్టి నువ్వు శ్రమపడి సొగసైన స్వరూపమైన లేక చూడని నల్లని వాడిగా వికారుడిగాను మార్చబడి కాల్చిన రక్తం చేత నా ప్రతి పాపాన్ని కడిగి పరిశుద్ధపరిచి మరణించి నన్ను మరణం నుండి తప్పించి సమాధి చేయబడి తిరిగి పునరుద్ధరణుడే లేచి నన్ను ఆ యొక్క వేదనకరమైన బాధాకరమైన స్థితి నుండి నన్ను తప్పించావు, నీవు నన్ను విడిపించావు అనే ప్రిమెంట్ వాళ్ళారా ప్రభుని మనము స్తుతిద్దాం, ప్రభుని మనము మహిమపరిచేటువంటి వారముగా ఉందాం, జ్ఞాపం చేసుకుందాం. వాస్తవంగా ప్రిమెంట్ వాళ్ళారా శ్రీహరి కుర్చీలయ్యమ్మడ ప్రిమెంట్ వాళ్ళారా వాస్తవం జ్ఞాపం చేసుకుందాం. నీవైనా నేనైనా సరే ఒకవేళ నేను సేవకు సమర్పించుకున్న దేవునికి, లేకపోతే మీరు ఈ సమయంలో వస్తున్నారు, లేకపోతే మీకు చేతనతోడికి మీరు కొన్ని వస్తువులు ఇస్తున్నారు దేవునికి, అవి ఏవి కూడా ఆయన మనకి ఇచ్చిన రక్షణ ఆనందానికి సరితోగలేవు. అవేవి కూడా ప్రిమెంట్ వల్ల ఇవి ఎలకట్టలేవు. కాబట్టి మన హృదయమారా ఆత్మతో సత్యముతో ప్రభుని మనం ఆరాధిద్దాం, ఆత్మతో సత్యముతో ప్రభుని మనము మహిమపరిచేటువంటి వారముగా ఉందాం. అతడైతే 40 లక్షల మంది ప్రజల మధ్య దేవుని స్తుతిస్తూ ఉన్నాడు, దేవుని మహిమపరుస్తూ. మనము 50 మంది ముందే ప్రిమెంట్ వాళ్ళ ప్రభుని స్తుతిస్తుంది. గ్రామంలో కాదు, ఆయన పరిశుద్ధుల మధ్యనే, ఆయన సన్నిధికి చేరుచుని ప్రజల మధ్యనే. వాడైతే వ్యభిచారుల మధ్య, దొంగల మధ్య, దూషకుల మధ్య, ప్రిమిండి వాళ్ళ నరహంతకుల మధ్య ప్రభుని స్తుతిస్తూ ఉన్నాడు, ప్రభుని మహిమపరుస్తూ ఉన్నాడు. కాబట్టి మనము ప్రభుని స్తుతిద్దాం. ఎందుకంటే ఆయన మనకు చేస్తూ వచ్చినటువంటి అద్భుత ఆశ్చర్యకరమైనటువంటి ఆ యొక్క ఉపకారము అది ఎవరిని కూడా చేయనటువంటిది. అది ప్రభు యేసుక్రీస్తు నీ పట్ల నా పట్ల జరిగించాడు. కాబట్టి ప్రభు మనకు చేస్తూ వచ్చిన యొక్క ఉపకారాన్ని జ్ఞాపం చేసుకొని ప్రభుని మనం స్తుతిద్దాం, ప్రభుని మనం మహిమపరుద్దాం. నేడు ప్రిమిట్ వాళ్ళ మనం ఆ పాపము నుండి బయటకు వచ్చిన తర్వాత మనల్ని బట్టి మన కుటుంబము కూడా సంతోషము, మనం బట్టి మన కుటుంబము కూడా ఆనందము, వాని కుటుంబము కూడా మనం చూసినట్లయితే ఎంతో సంతోషం, ఎంతో ఆనందము. జనాలు ఆశ్చర్యపోయారు, దెయ్యములు బట్టిన వాడు వీడి కాదని ఆశ్చర్యపోయారు. ఎందుకంటే వేదనకు గురి చేస్తూ వచ్చిన వ్యక్తి నేడు అనేక మందికి సంతోషాన్ని, ఆనందాన్ని ఇస్తున్నాడు. రెండోది జ్ఞాపకం చేసుకుంటే ఆత్మ సంబంధంగా కావచ్చు, శరీర సంబంధం కావచ్చు, ఒకప్పుడు దుఃఖానికి కారణమేంటి మనలను నేను అనేక మందికి ఆనందానికి కారకులుగా ప్రభు మనల్ని చేశాడు. ఇది కేవలము ఆయన మనకిచ్చినటువంటి కృపే. మీరు కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది దేవుని వరమే, నీ శక్తి కాదు, నా శక్తి కాదు, నీ మతము నా మతము కాదు, కేవలం దేవుని యొక్క కృపే. అందుకే ప్రభుని మనం స్తుతిద్దాం, ప్రభుని మనము మహిమపరిచేటువంటి వారముగా ఉందాం. అందరము కలిసి మార్కు సువార్త 5వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుకొని మనము ఒక పల్లవిని చరణాన్ని పాడుకొని అటు తర్వాత ఆరాధనలోనికి మనం ప్రవేశిస్తాం. మార్కు సువార్త 5వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుకుందాం. మార్కు సువార్త 5:20 వచనం. వాడు వెళ్ళి యేసు తనకు చేసినవన్నీ దెకపొలిలో ప్రకటింపనారంభింపగా అందరూ ఆశ్చర్యపడిరి. జ్ఞాపకం చేసుకుని అందరూ ఆశ్చర్యపడుతున్నారు. ఏమిటంటే వాడు యొక్క జీవితాన్ని చూచి, ఆ జీవితానికి కారణం ఏంటంటే యేసుక్రీస్తు వారి యొక్క కృప. అందుకే ప్రభుని మనం స్తుతిద్దాం, ప్రభుని మనము మహిమపరుద్దాం. చెప్పిన మాటలను ప్రభు దీవించి ఆశీర్వదించును గాక. ఈ సమయం